వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మనం మర్చెంట్ నేవీ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో గల టోటల్ పోస్ట్ వచ్చేసి 2560 పోస్టులు అండి. చాలా ఎక్కువ పోస్టులు, ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలి. 10th పాస్ అయితే సరిపోతుందండి. చాలా తక్కువ క్వాలిఫికేషన్ తో ఎక్కువ వేకెన్సీస్ తో వచ్చిన నోటిఫికేషన్ అండి. ఇది మేల్ క్యాండిడేట్స్ కి మాత్రమే అప్లై చేయగలరు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? సెప్టెంబర్ 1, 2024. సెప్టెంబర్ 1, 2024 నుంచే అప్లికేషన్ స్టార్ట్ అనేది అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 20 అక్టోబర్ 2024. అంటే మనం 1వ తారీఖు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 20 వరకు మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చండి. రిటన్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి నవంబర్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రిజల్ట్ డేట్ వచ్చేసి 3 days ఆఫ్టర్ ద రిటన్ ఎగ్జామినేషన్. అంటే ఎగ్జామినేషన్ ఎప్పుడైతుందో అప్పటి నుంచి 3 days తర్వాత అనేది మనకి రిజల్ట్ డేట్ అనేది వస్తుందండి. నెక్స్ట్, పోస్ట్ నేమ్, అలాగే ఏజ్ లిమిట్ అండ్ శాలరీ అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే, డెక్ రేటింగ్ పోస్ట్ కి అయితే 17.5 to 25 years ఏజ్ లిమిట్ ఇచ్చారండి. 50,000 to 85,000 శాలరీ. 12th పాస్ అయితే సరిపోతుందండి. ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఇంజిన్ రేటింగ్ 17.5 to 25 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగిందండి. 40,000 to 60,000 శాలరీ అయితే ఉంటుంది. 10th పాస్ అయితే సరిపోతుందండి. కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. సీమెన్ 17.5 to 25 years ఏజ్ లిమిట్, 38,000 to 55,000 శాలరీ మెన్షన్ చేశారండి. ఇది కూడా 10th పాస్ అయితే కేవలం సరిపోతుంది. అండ్ ఎలక్ట్రీషియన్ వచ్చేసి 17.5 years to 27 years వరకు మనం పెట్టుకోవచ్చండి. దీనికి గల శాలరీ 60,000 to 90,000 వరకు ఇచ్చారు. దీనికి గల క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉండాలండి. ప్లస్ దాంతో పాటుగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసి ఉండాలండి. తర్వాత వెల్డర్ ఆర్ హెల్పర్ చూసుకున్నట్లయితే 17.5 to 27 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. 50,000 to 85,000 శాలరీ ఇవ్వడం జరిగింది. 10th ప్లస్ ఐటీ అనేది క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారండి. మెస్ బాయ్ 17.5 to 27 years ఏజ్ లిమిట్, 40,000 to 60,000 శాలరీ. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. కుక్ 17.5 to 27 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. 40,000 to 60,000 శాలరీ అండి. 10th పాస్ అయితే సరిపోతుంది. ఓన్లీ మేల్ మే అప్లై, ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ అప్లికేషన్ అనేది పెట్టవలసి ఉంటుంది. 12th క్లాస్ రిజల్ట్ అవైటెడ్ క్యాండిడేట్స్ మే ఆల్సో అప్లై. ఇంటర్మీడియట్ రిజల్ట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళ అభ్యర్థులు కూడా పెట్టుకోవచ్చండి. 100% ప్లేస్మెంట్ ఇన్ ఇండియా, వేరియస్ కంట్రీ. అండ్ నోట్, అప్లికేషన్ విల్ బి సబ్మిట్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. అప్లికేషన్ మోడ్ ఏడమ్మా? అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ అండి. ఆన్లైన్ లో మనం అప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్, వేకెన్సీ డీటెయిల్స్ అంటే ఏ పోస్ట్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. డెక్ రేటింగ్ కి 511 పోస్టులు, ఇంజిన్ రేటింగ్ కి 711, సీమెన్ కి 302, ఎలక్ట్రీషియన్ కి 29 పోస్ట్స్, వెల్డర్ అండ్ హెల్పర్ కి 96, మెస్ బాయ్ కి 304, కుక్ కి ఏమో 607. ఓకే ఫ్రెండ్స్, నెగటివ్ మార్కింగ్ ఉందండి. రిటర్న్ ఎగ్జామ్ డీటెయిల్స్ లో చూసుకున్నట్లయితే నెగటివ్ మార్కింగ్ ఉంది 1/4, అంటే 0.25. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ అండి. ఇందులో సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ అండ్ సైన్స్ నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. 2 hours ఎగ్జామ్ ఉంటుంది. 100 మార్క్స్ కి అయితే ఉంటుందండి. నెక్స్ట్, written examination contains 100 objective type multiple choice questions. Each question carries 1 mark. No mark would be awarded for unattempted questions. written exam no
100 ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటుందండి. మీరు క్వశ్చన్ కి ఆన్సర్ చేయకపోతే ఆ క్వశ్చన్ అనేది మీకు ఆన్సర్ ఇదనేది ఉండదండి. మార్క్స్ అయితే నెగటివ్ ఉండదు, పాజిటివ్ ఉండదు. ద లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ విల్ బి అప్ టు 10th అండ్ 12th స్టాండర్డ్ గ్రేడ్. ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే 10th బేస్డ్ ఆర్ 12th బేస్డ్ లో ఉంటుందండి. నెక్స్ట్ ద ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ బైలాంగ్వేజ్. ఇది ఇంగ్లీష్ లోను హిందీలోను 2 లాంగ్వేజ్ లోనే కండక్ట్ చేస్తారండి. వైల్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద అప్లికెంట్ షుడ్ కేర్ఫుల్లీ డిసైడెడ్ అబౌట్ హిస్ చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్. మీరు ఆన్లైన్ చేసుకున్నప్పుడే అప్లికేషన్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ముందుగానే మీరు డిసైడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ వన్స్ అప్డేట్ విల్ నాట్ బి చేంజ్డ్ అండర్ ఎనీ circumstances, hence the candidate should select the center carefully, indicate the same correctly in their application. ఖచ్చితంగా సెంటర్ అనేది మార్చడానికి అవ్వదు కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడే కరెక్ట్ గా చూసుకోండి ఫ్రెండ్స్. SMA reserves the right to cancel any center and asked the candidates of that center to appear from another center. The SMA also reserves the right to divert candidates of any center to some other center for the test examination. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇగోండి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లక్నో, గోరఖ్పూర్, రాంచీ, లక్నో, గౌహతి, లక్నో సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హౌ టు అప్లై. అప్లికేషన్స్ should be submitted only through online registration by logging on to the అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది కదండి, ఈ వెబ్సైట్ లో మన అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. www.sealanematime.in అనే వెబ్సైట్ లో మన అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అప్లికేషన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ త్రూ ఎనీ అదర్ మోడ్. ఇందులో కాకుండా మీరు ఇంకెక్కడ అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అవ్వదండి. Wrong information in any column may lead to the application getting rejected altogether. అప్లికేషన్ లో ఏదైనా రాంగ్ ఉంటే ఎక్కడైనా సరే రిజెక్ట్ అయిపోతుందండి మన అప్లికేషన్ అనేది. బిఫోర్ సబ్మిటింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ద క్యాండిడేట్స్ మస్ట్ ప్రివ్యూ ద అప్లికేషన్ టు ఎన్ష్యూర్ దట్ దే హ్యావ్ ప్రొవైడెడ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, పర్టికులర్లీ the email, phone number, uploaded correct photograph. The online application should be submitted only after ensuring that the information and photographs are correct. ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ అప్లోడ్ చేసిన ఫోటో అనేది ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. నెక్స్ట్ ద అప్లికేషన్ పోర్టల్ will be operational from 1 September 2024 to 20 October 2024 till 12 PM midnight. Any registration done prior to 1 September 2024 to 20 October 2024 will not be accepted. మనం ఖచ్చితంగా సెప్టెంబర్ 1 నుంచి 20 అక్టోబర్ మధ్యలో అయితే మనం పెట్టుకోవాలండి. అక్టోబర్ 20 మిడ్ నైట్ 12 వరకు మనం పెట్టుకోవచ్చు. అంత రిస్క్ ఎందుకు, ముందుగానే పెట్టుకుంటే చాలా మంచిది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిజిస్టర్ విల్ in time since the application portal witness a huge number of application during the closing date. డేట్ క్లోజ్ అయ్యే టైంకి కాకుండా కొంచెం ముందు కూడా పెట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనకి సర్వర్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు అప్లికేషన్ అనేది అప్డేట్ అవ్వదు, సో ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ మస్ట్ చెక్ they have filled correct details. No modification is allowed under any circumstance. ఏ కాలమ్ ని కూడా మనం చేంజ్ చేయడానికి అవ్వదండి. ఖచ్చితంగా మన డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్ గా ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫీజ్ 100 rupees is applicable. Once paid shall not be refunded under any circumstances. అప్లికేషన్ ఫీజ్ అనేది 100 rupees అండి. అప్లికేషన్ క్యాన్సిల్ చేసినా మీరు ఏం చేసినా సరే ఫీజ్ అనేది రీఫండ్ అవ్వదండి. Next, selection of candidates. A candidate has to first appear for a written test. First of all, first stage లో written test అనేది ఉంటుందండి. Next, candidates who qualify in the written test will further appear for the personal round with guardian for counseling or registration of SMA registered office at Gorakhpur.
Date and timing for the counseling registration will be mentioned in the call letter which will be uploaded on the website. రిటన్ టెస్ట్ లో రాసిన తర్వాత పర్సనల్ రౌండ్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద కంబైన్డ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద రిటన్ టెస్ట్ అండ్ పర్సనల్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ registration candidate would be shortlisted for final selection subject to successful completion of their character incident verification followed by medical test. ఇప్పుడు మీరు రాసిన రిటన్ టెస్ట్ అండ్ పర్సనల్ రౌండ్ ఉంది కదండి, కౌన్సిలింగ్ రౌండ్, అది మెరిట్ లిస్ట్ చూసి క్యారెక్టర్ అనలైజ్ చేసి మెడికల్ టెస్ట్ కి పంపిస్తారండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకోసం ఇంత కష్టపడి ఇంత మంచిగా పీపీటీ రెడీ చేసి ఇంత డీటెయిల్ గా చెప్తున్నాను కదా, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఫ్రెండ్స్.